జీఎస్టీ 2.0 పండగ దేశం జరుపుకుంటుందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ప్రధాని మోడీ చెప్పినట్లు దీపావళి నాటికి అన్ని వస్తువులకు జీఎస్టీ రేట్లు ధరలు తగ్గించారన్నారు. ట్రాక్టర్లు, కార్ల నుంచి సబ్బు, ఉప్పు వరకు ధరలు తగ్గాయని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో విజయదశమి వేడుకలో పాల్గొన్న ఆయన ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్న సమయంలో అంతా భాగస్వామ్యం అవుతున్నారని తెలిపారు. భారతీయులు అంతా మేక్ ఇన్ ఇండియా వస్తువులు కొనుగోలు చేయాలని కోరారు. స్వదేశీ వస్తువులు ప్రోత్సహించాలని ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారన్నారు. జీఎస్టీ రీఫార్మ్ వలన వినియోగదారులు, కొనుగోలుదారులు అందరికీ లబ్ధి చేకూరే విధంగా ఉందన్నారు. వ్యాపారాలు పెరిగాయని వ్యాపారస్తులు చెప్తున్నారని, ప్రజలంతా మోడీ తీసుకొచ్చిన రీఫార్మ్స్కు ఆనందం వ్యక్తం చేస్తున్నారని రామ్మోహన్ నాయుడు అన్నారు. భవిష్యత్తులో కూడా మనం చూస్తున్నాం. గతంలో మన రథసప్తమి ఉత్సవాలు చేశాం. నిన్న విజయవాడలో జరిగిన ఉత్సవం చాలా సక్సెస్ఫుల్గా చేశారు, పార్టిసిపేట్ చేశాను. అంటే ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ, పండగ కార్యక్రమాలు కానీ, ఉత్సవ కార్యక్రమాలు కానీ చేసినప్పుడు ప్రజలు ఏ రకంగా దాంట్లో మమేకం అవుతున్నారు అనడానికి ఇవన్నీ ఉదాహరణ. అవి ఖచ్చితంగా సమాజంలో మనం చేస్తూనే ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ప్రభుత్వం దాని మీద ప్రాధాన్యత ఇస్తూ ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. అయితే ఇదంతా ఒక రకమైనటువంటి పండగ అయితే, దేశంలో మరొక పండగ కూడా ఈ యొక్క సందర్భంగా మొదలైంది. అదేంటనంటే జీఎస్టీ 2.0 రిఫార్మ్స్ పండగ. ఒక ఉత్సవ రూపంలో, బచత్ ఉత్సవ రూపంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలందరికీ కూడా ఎర్రకోట పైనుంచి ఆగస్టు 15వ తేదీన ఒక హామీ ఇచ్చారు. ఈసారి దివాళీకి, దీపావళికి ఒక బంపర్ ఆఫర్ భారతీయులందరికీ కూడా అందిస్తామని. దానికి అనుగుణంగా ఈరోజు జీఎస్టీ ఏవైతే రేట్లు ఉన్నాయో అవన్నీ కూడా అనేకమైనటువంటి ప్రోడక్ట్స్కి జీఎస్టీ తాలూకా రేట్స్గా తగ్గించారు. ఒక ఉదాహరణ చెప్పాలంటే, ట్రాక్టర్ సుమారు 15 నుంచి 18% జీఎస్టీ దాని మీద ఉంటే ఈరోజు ఏకంగా 5%కి తీసుకొని వచ్చారు. అలాగే ఎన్నో రకాలైనటువంటి కార్లకు కూడా ఈరోజు 5%కి తెచ్చారు. దానితో పాటు చిన్న చిన్న వస్తువులు, సామాన్యులు కొనుక్కునేటటువంటి కిరాణా స్టోర్లో కొనుక్కునే వస్తువులు, సబ్బు దగ్గర నుంచి, ఉప్పు దగ్గర నుంచి అన్నిటి మీద కూడా ఈరోజు జీఎస్టీ తగ్గించే విధానాలు మనం చూస్తున్నాం. రైతులకి ముఖ్యంగా ఒక పక్కన ట్రాక్టర్లు, అలాగే ఫార్మ్ ఎక్విప్మెంట్ కానీ, ఫార్మ్ ఇన్పుట్స్ కానీ, యూరియా కానీ, అలాంటివన్నిటి మీద కూడా జీఎస్టీ ఏదైతే ఉందో అన్నిటిని కూడా తగ్గించడం జరిగింది. మందుల మీద కూడా తగ్గించడం జరిగింది. ఇవన్నీ కూడా భారతీయులు ఒక పండగ వాతావరణంలో ఈ యొక్క జీఎస్టీ రిఫార్మ్స్ని స్వాగతిస్తూ వాళ్ళందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారనంటే, ప్రధానమంత్రి గారు ఎంత పెద్ద ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం చేశారో మనం అందరం కూడా గమనించాలి.